అందుకని ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను, 2200 ఇచ్చాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, దాదాపు 7 నెలల నుంచి దీని మీద స్పెషల్ ఎక్సైజ్ నేనే చేస్తున్నా. ఆల్టర్నేటే మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు, పార్టీ వాళ్ళకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఆల్టర్నేటే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. నిష్పక్షపాతంగా చేయండి. ఒక్క దొంగ ఓటు మనకొద్దు, వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు, ఎవ్వరికి ఉండటానికి లేదు. మీరు నిష్పక్షపాతంగా చేయండి. బిఎల్ఓలకు కూడా అది చెప్పన్నా, ప్రతి బిఎల్ఓకి చెప్పండి, నిష్పక్షపాతంగా చేయమనండి. మనకు అవసరంలే, వాళ్ళకి అవసరంలే అని చెప్తే, ఇంకా యాక్చువల్గా 2200 డబులింగ్ వచ్చినాయంటే అసలు ఏమని అర్థం? అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇట్లా ఊరినే నేను రావటం, అడగటం, పోవటం కరెక్ట్ కాదు. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను, నాకు తెలుసు. 15వ తేదీ లోపల ఇట్ ఈజ్ ఎ డెడ్ లైన్, అధికారులకు డెడ్ లైన్. మళ్ళీ చెప్తున్నాను, అధికారులకు, కలెక్టర్కి, కమిషనర్కి డెడ్ లైన్. మీ మీడియా ద్వారా చెప్పండి, 15వ తేదీ లోపల 100% వాళ్ళు పర్ఫెక్ట్ చేయాలి. 15వ తేదీ నేను కూడా వెరిఫై చేయిస్తున్నా. 15వ తేదీకి డెత్స్ కానీ, షిఫ్టింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఏదున్నా 100% క్లీన్ ఉండాలి. లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళా కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్కి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను. దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా, వారం తర్వాత కోర్టుకు ప్రొసీడ్ అవుతా.